నమస్తే, నేను మ్యూజిక్ టీచర్ శైలజ కుమారి. మనం ఇప్పుడు షోడశ స్వరస్థానాల గురించి నేర్చుకుందాం. అంటే 16 స్వరస్థానములు. ఇదివరకు మనం ద్వాదశ స్వరస్థానం నేర్చుకున్నాం 12. ఇప్పుడు 16 స్వరస్థానములు. అంటే ఫస్ట్ది షడ్జమం, తర్వాత రి1 శుద్ధ రిషభం. ఇది మనకి పరిచయం ఉన్న స్వరమే, సరి. ఓకే, తర్వాత చతుశ్రుతి రిషభం రి2 సరి. ఇది కూడా మనకు పరిచయమే, ద్వాదశ స్వరస్థానాల్లో ఉండడం చెప్పుకునేటప్పుడు చెప్పాను. ఈ రిషభం మోహన రాగం, కళ్యాణి రాగం, శంకరాభరణ రాగం, ఈ గీతాలు చెప్పుకునేటప్పుడు మనం ఈ రిషభాన్ని పరిచయం చేసుకున్నాం. సరి అయిపోయింది. ఇప్పుడు రి3, దీన్ని షట్శ్రుతి రిషభం అంటారు. ఇది ఎలాగా? సరి. ఇది షట్శ్రుతి రిషభం. ఇది ఎందులోకి వస్తుంది? చలనాట అనే రాగంలో వస్తుంది. మహాగణపతి ఆ రాగంలో ఈ షట్శ్రుతి రిషభం అనేది వస్తుంది. ఓకేనా? సరి సరి సరి. ఇప్పుడు గాంధారం గా1 శుద్ధ గాంధారం రి1కి పక్కనే ఉంటుంది. అంటే సరి గా. ఓకే, ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి. రి1కి పక్కనే రి2 ఉంటుంది, చతుశ్రుతి రిషభం. మరి రి1 పక్కనే గా1 కూడా ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే రి2 గా1 ఈ రెండు సేమ్ స్థానాలు అన్నమాట, ఒకే ప్లేస్లో ఉంటాయి. కాబట్టి ఏ రాగంలో కూడా రి2 వచ్చేటప్పుడు గా1 రాదు, వచ్చే అవకాశం ఉండదు అసలు. అర్థమైందా? రి1 వచ్చేటప్పుడు మాత్రమే గా1 వస్తుంది, గా2 వస్తుంది, గా3 రావచ్చు. అంతేగాని రి2 వచ్చేటప్పుడు గా1 వచ్చే అవకాశం లేదు. రి2 వచ్చేటప్పుడు గా2 గా3 రావచ్చు. అర్థమైందా? అంటే ఏదైనా రాగంలో రి2 వచ్చేటప్పుడు గా1 కానీ, లేకపోతే ఇంకేదైనా రాగంలో రి2తో గా3 కానీ వస్తుంది. అర్థమైందా? సరి గా మా. మనకి పరిచయమే మా1 అనేది మనం మాయమాళవ గౌడ రాగంలోని, మలహరి రాగం పిల్లారి గీతాల్లోని నేర్చుకున్నాం. ఓకే, సరి గా మా అని నేర్చుకున్నాం. అది గా3 గా అనేది. ఇది సరి గా. గా తగ్గించే పాడాలి, రీకి పక్కనే ఉంటుంది. ఇది శ్రీగణనాదం గజామ్యహం కనకాంగి రాగం, 72 మేళకర్తలలోని ఫస్ట్ది కనకాంగి రాగం. ఈ శృతిలయలు అనే సినిమాలో ఈ కీర్తన మీరు వింటే మీకు అర్థమవుతుంది. ఈ గాంధారం అందులోకి వస్తుంది. సరి గా మా గా1. ఇప్పుడు గా2 గా1కి పక్కనే ఉంటుంది. అంటే సరి గా గా. ఇది గా2 గా అంటే సాధారణ సాధారణ గాంధారం. అంటే గా సరి గా. రి1కి కొంచెం దూరం, అంటే మధ్యలో గా1 ఉంది కదా. సరి గా మా అంటే రి1 దగ్గర నుంచి గా1 కొంచెం దూరం, గా1 తర్వాత మళ్ళీ ఒక మెట్టు దాటాక మా1 అన్నమాట. ఓకే, ఇదే ఈ గా2ని రి2తో పాడి వినిపిస్తాను. సరి, ఇందాకలా సరి సరి. ఇది రి2 కదా. సరి గా మా సరి గా మా. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, వరుస పెట్టి చెప్పేస్తున్నాను అనుకోకండి. వీటితో మనకి గీతాలు మనం నేర్చుకునేటప్పుడు మీకు అర్థమవుతుంది. అంటే ఇప్పటి నుంచి మీకు ఘనరాగ గీతాలు చెప్పబోతున్నాను. మనకి సాధారణ గీతాలు అయిపోయి, ఫస్ట్ పిల్లారి గీతాలు చెప్పుకున్నాము, తర్వాత సాధారణ గీతాలు చెప్పుకున్నాము. సాధారణ గీతాలు చెప్పుకునే ముందే ద్వాదశ స్వరస్థానాల గురించి చెప్పాను. ఎందుకు? ఆ గీతాలలో ద్వాదశ స్వరస్థానాలలో ఉండే స్వరాలు వస్తాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఘనరాగ గీతాలు మీకు చెప్పాలి. అందులో ఈ షట్శ్రుతి రిషభం, ఈ గాంధారం, గా2 అనేవి ఇలాంటివి పరిచయం లేని స్వరాలు వస్తాయి. అందుకని నేను ఇప్పుడు షోడశ స్వరస్థానాల గురించి చెప్తున్నాను. అయితే ఈ షోడశ స్వరస్థానాలు నేను పలకంగానే మీరు పలికేయాలి అంటే కష్టం. దీని తర్వాత జస్ట్ నేను లెసన్ మాత్రమే చెప్తున్నాను, సబ్జెక్ట్ మాత్రమే చెప్తున్నాను నాలెడ్జ్ కోసం.
దీని తర్వాత మనకి ప్రాక్టికల్గా గీతాలు, ఈ స్వరస్థానాలతో కూడిన గీతములు మనం నేర్చుకునేటప్పుడు ఈ స్వరస్థానాలన్నీ మనకి అలవాటు అయిన తర్వాత మీకు ఈ లెసన్ ఇంకా పూర్తిగా ప్రాక్టికల్గా అర్థమైపోతుంది. ఓకే, కాబట్టి ఇప్పుడు మీరు కంగారు పడాల్సింది, జస్ట్ వినండి. ఓకే, సరిగా మా రివన్ గావని. ఇప్పుడు సరిగా మా రివన్ గా టూ అనమాట. ఓకే, సరిగా మా. ఇప్పుడు రీ టూతో గా రీ టూతో గా వన్, రీ టూతో గా టూ చెప్పాను కదా ఇందాకలా. రీ టూ గా వన్ సేమ్ ప్లేసెస్, కాబట్టి రీ టూతో గా టూ మాత్రం వస్తుంది. సరిగమా. ఓకే, సరిగమా. ఇప్పుడు సరిగమా. ఇప్పుడు గా త్రీ మీకు బాగా పరిచయమైనది. గా త్రీ, సరిగమా. సరళి స్వరాలన్నీ పాడుతున్నాం కదా, అది అంటే రీ వన్తో గా త్రీ మనకి పరిచయం. ఓకే, రీ వన్ గా త్రీ మనకి పరిచయం. సరిగమా. ఈ గాంధారమే అంతరగాంధారం. ఓకే, ఇది మనకి పరిచయమే. మోహన రాగంలో అంతర్గాంధారం వస్తుంది, గా త్రీ వస్తుంది. కళ్యాణి రాగంలోని, శంకరాభరణ రాగంలోని, పిల్లారి గీతాల్లో కూడా మా సరళి స్వరాలు, జంట స్వరాలు వీటన్నిటిలో కూడా ఈ గా త్రీ వస్తుంది. కాబట్టి మనకి బాగా పరిచయమే. అయితే రీ వన్తోనే గా త్రీ మనకి అలవాటు. సరిగమా అలవాటే. రీ టూతో సరిగా అలవాటే. ఇది కూడా ఎక్కడ? శంకరాభరణ రాగంలోను, మోహన రాగంలోను చూడండి. రీ టూ గా త్రీ మనకు అలవాటే. సరిగమా శంకరాభరణం, సరిగా పద స మోహన రాగం, సరిగమా పద అది కళ్యాణి రాగం. అంటే సేమ్ ఇవే స్వరాలు అయ్యుండి తర్వాత స్వరాలు మారంగానే రాగాలు మారిపోతున్నాయి. అందుకని మనకి రాగాలు అనంతం ఏర్పడ్డాయి. ఓకే, ఇప్పుడు గా వన్ గా టూ గా త్రీ నేర్చుకున్నాం కదా. రీ వన్ రీ టూ రీ త్రీ కూడా నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు కాంబినేషన్స్ రీ వన్తో గా వన్ మనం పాడుకున్నాము. రీ వన్తో గా టూ కూడా పాడుకున్నాం. రీ వన్తో గా త్రీ కూడా పాడుకున్నాం. తర్వాత రీ టూతో గా టూ పాడుకున్నాము. రీ టూతో గా త్రీ పాడుకున్నాము. ఇప్పుడు రీ త్రీతో గా వన్ రాదు, గా టూ రాదు. ఎందుకంటే అవి రీ కంటే ముందునున్నాయి కాబట్టి వాడే అవకాశం లేదు. రీ త్రీతో గా త్రీ మాత్రమే పాడగలం. సరిగమా అంటే రీ గా మా పక్క పక్కన ఉంటాయి. ఇందాకలా రీ వన్ గా వన్ కనకాంగి రాగంలో పక్క పక్కన ఉంటాయని చెప్పాను కదా. సరిగమా శ్రీగణనాథం అని చెప్పాను కదా. రీ వన్ గా వన్ షడ్జమం ఈ మూడు పక్క పక్కన ఉంటాయి. ఇప్పుడు ఏమైంది? రీ త్రీ గా త్రీ మా వన్ ఈ మూడు పక్క పక్కన ఉంటాయి. సరిగమా అంటే మహాగణపతి రాగంలోని మహాగణపతి చెప్పాను కదా ఇందాకలా రీ త్రీ వస్తుందని, అందులోనే గా త్రీ మా వన్ కూడా అందులోనే వస్తాయి అన్నమాట. ఓకే, మహాగణపతి రీ మగ మరి ఇవన్నీ అందులో స్వరస్థానాలు అన్నమాట. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మా వన్ తర్వాత మా టూ ఇది పరిచయమే. కళ్యాణి రాగంలో మా టూ వస్తుంది కదా. సరిగమా అంటే షడ్జమం రీ టూ గా త్రీ మా టూ, అప్పుడు కళ్యాణి రాగం అయింది. ఇదే షడ్జమం రీ టూ గా త్రీ మా వన్ అయితే శంకరాభరణం. సరిగమా సరిగమా కొంచెం పైకి ప్రతిమధ్యమం, దాన్ని ప్రతిమధ్యమం అంటారు. ఓకే, నెక్స్ట్ పా పంచము మనకి అచంచలం కాబట్టి మనకి తెలిసినదే. ఇప్పుడు సరిగమ ఎలాగైతే ఎలాగైతే మారాయో పాధాని కూడా అంతే సేమ్. రీ వన్ రీ టూ రీ త్రీ లాగా దా వన్ దా టూ దా త్రీ, అలాగే గాంధారం గా వన్ గా టూ గా త్రీ, అలాగే నీ వన్ నీ టూ నీ త్రీ సేమ్ ఇలాగే వస్తాయి అన్నమాట. పాద ఇది మనకి పరిచయమే, శుద్ధ దైవతం. పాద నీ సా అంటే నీ త్రీ మాట. పాద నీ
తల్లి స్వరాల్లోని జంట స్వరాల్లోని మొత్తం పాడుకున్నాం. పాద అంటే దాటు చతుశ్రుతి దైవతం, ఇందాకది శుద్ధ దైవతం, ఇది చతుశ్రుతి దైవతం. పాద నీస దాటుతో నీత్రి పాడేము శంకరభరణ రాగంలో. గోవింద సని సదని పదని అదమాట, దాటు నీత్రి ఇది మీకు అలవాటైనది. ఇప్పుడు ధాత్రి ఇది మీకు అలవాట్లేదు. పాదా ఈ ధాత్రి అనేది చలనాట రాగంలో ధాత్రి కూడా వస్తుంది, అంటే అదే మహాగణపతిని చెప్పాను కదా అక్కడ. పాదా పెద్దది మాట ధాత్రి. ఇప్పుడు నీవన్ అంటే శుద్ధ నిషాదం. పాదని కనకాంగి రాగంలోనే ఇది కూడా వస్తుంది, ఈ నిషాదం కూడా ఇదే వస్తుంది. అంటే అక్కడ సారీగా పక్కపక్కన ఉంటాయి, పాదాని పక్కపక్కన ఉంటాయి. పంచమం దావన్ నీవన్ శుద్ధ దైవతం శుద్ధ నిషాదం. పాదని సా అనమాట. కనకాంగి రాగంలో అందులో స్వరస్థానాలు కూడా వస్తాయి మనకి. శ్రీగణనాథం ఆ పాటలో మీరు శృతిలేల సినిమాలో పాట వేసుకొని చూడండి. రంజిత నాటక రంగతోషణం పాదని సనీద పరంజిత నాటక ఇలా వస్తుంది. మనం అది విన్నాక మీకు అలవాటు అవుతుంది. నెక్స్ట్ నీటు పాదని అయిపోయింది కదా. పాదని నీ ఇది కైసికి నిషాదం అంటారు దీన్ని. పాదని సా పాదని ఇది కైసిక్ నిషాదం నీటు. పాదని సా సనీద పా అక్కడ సరిగమ ఎలాగా సరిగమ పాదని సా అలమాట. ఆ గా ఎలాగైతే ఘాటు మారిందో ఇక్కడ నీటు. ఇప్పుడు దా టూతో నీ టూ చూద్దాం. పాదని సా పాదని సా దా నీ పక్కన ఉంటాయి. ఇది కరహర ప్రియ రాగంలో ఎక్కువగా వస్తుంది. ప్రకాల నీలబడి అక్కడ పదని సనిద పా. మనకి గీతాలు బాగా ప్రాక్టీస్ చేసుకున్నాక మీకు మొత్తం స్వరస్థానాలన్నీ మనకి అలవాటు అవుతుంది. ఓకేనా? ఇప్పుడు జస్ట్ మనకి సబ్జెక్ట్ కోసమే నేను చెప్తున్నాను. పాదని సా అయిపోయింది. ఇప్పుడు నీత్రి మనకి బాగా అలవాటు. దా వన్తో నీత్రి అలవాటే. పాదని సా అలవాటు. పాదని సా దా టూతో నీత్రి కూడా అలవాటే. శంకరభరణ రాగం వీటన్నిటిలో వస్తుంది. ఇప్పుడు దా త్రీతో పాదాని సా చెప్పాను కదా చలనాట రాగంలో వస్తుంది. ఇది మీకు అలవాట్లేదు, అందులో గీతం చెప్పుకున్నాక మీకు అర్థమవుతుంది. పాదాని సా దాని సా పక్కన ఉంటాయి అన్నమాట. ఓకే, సరిగమ రిగమ పక్కన ఎలా ఉంటాయి అలాగే దాని సా సరిద జాగ్రత్తగా పలకాలన్నమాట. అర్థమైందా? ఈ ధనిస అనేవి పక్కన ఉంటాయి, రిగమ అనేవి పక్కన ఉంటాయి చలనాట రాగంలో. అలాగే కనకాంగి రాగంలో సరిగా రీవన్ గావన్ షట్జము పక్కన ఉంటాయి. ఇక్కడ పాదని పంచము శుద్ధ దైవతం శుద్ధ నిషాదం ఇవి పక్కన ఉంటాయి. అయితే ఈ నీత్రీని ఏమంటారు? కాకలి నిషాదం. మీకు చెప్పే ఉంటాను ద్వాదశ స్వరస్థానాల్లో. అర్థమైందా? ఇప్పుడు షడ్జమం, శుద్ధ రిషభం, చతుశ్రుతి రిషభం, షట్శ్రుతి రిషభం, అలాగే శుద్ధ గాంధారం, సాధారణ గాంధారం, అంతర్గాంధారం, తర్వాత శుద్ధ మధ్యమం, ప్రతి మధ్యమం, పంచమం 10 తర్వాత శుద్ధ దైవతం, చతుశ్రుతి దైవతం, షట్శ్రుతి దైవతం, తర్వాత శుద్ధ నిషాదం, కైసిక నిషాదం, కాకలి నిషాదం. తర్వాత షడ్జమాన్ని లెక్క వేయకూడదు. ఈ దీనికి అది ఆక్టేవ్ అంటారు, అంటే బ్రిడ్జ్ అనమాట. అంతే. సా సా ఈ రెండు సేమ్ స్థానాలే, కాకపోతే హై పిచ్లో అంటే తారస్థాయి షడ్జము, ఇది మధ్యస్థాయి షడ్జము. అర్థమైందా? సా పా సా ఇది ఒక స్థాయి అంటారు దీన్ని. ఈ స్థాయిలో ఈ 16 స్వరస్థానాలు మనం నేర్చుకున్నాము. రేపటి నుంచి నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ఒక్కొక్క రాగంలోని ఒక్కొక్క స్వరాలు మనకి పరిచయం అవుతాయి.
నమస్తే.